రీసెంట్ టైమ్స్ లో అమరన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యింది, ఎంత మంది ఆ సినిమాతో కనెక్ట్ అయ్యారనే విషయం అందరికీ తెలుసు. మరి ఆ సినిమా కాన్సెప్ట్ తో మన అంజలి అండ్ పవన్ కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. కడలి, ఈ కడలి లోతుల్లోనే నా భావోద్వేగాలన్నీ కలిసున్నాయి. ఈ కడలి నీటి మీద పడి కనిపించే ప్రతిబింబం లాంటిదే జ్ఞాపకాలు. ఇదిగో ఇదే అతను. మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. ఈ కాలేజ్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. కారణం, ఈ కాలేజీ ముకుందన్ నాకు ఇచ్చింది. మమ్ముట్టి చేట ఇందు రేపేకా వర్గీస్. నాకు మమ్ముట్టియే బాగా నచ్చింది. కేరళలో చేట అని అన్నని మాత్రమే అనరు. ఇంట్లో అమ్మ నాన్నని కూడా చేట అనే పిలుస్తారు. Hello. I got selected, Indu. I got selected. I pass. I love you, Indu. I love you. ముకుందన్, నువ్వు ఇక్కడికి రా. నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పు. IC 72861 ma'am. Lieutenant Mukund reporting, ma'am. నా కమిషన్ నెంబర్ ఫస్ట్ నీకే రిపోర్ట్ చేస్తున్నా. Congratulations, Lieutenant Mukund. Thank you, Mamutti. నేను ఒకటి అడుగుతా, చేస్తావా? నేను చాలా పాత సినిమాల్లో చూశాను. ఈ ఆర్మీ వాళ్ళందరూ బోర్డర్లో ఎక్కడో ఉండి వాళ్ళ వైఫ్ లవరు ఫోటో పర్స్లో పెట్టుకొని చూస్తూ ఉంటారు. అలాగే నేను నా పాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోని వెతికి తీసుకొచ్చాను. నువ్వు కూడా దాన్ని పర్స్లో సేఫ్గా పెట్టుకుంటావా? పెట్టుకుంటాను. డాడీ, మీతో ఒకటి చెప్పాలి. ఏంటమ్మా చెప్పు. ఫ్రెండ్ ఉన్నాడు, పేరు ముకుందన్. మేము ఇద్దరం ఇష్టపడ్డాం. తను ఇప్పుడు ఆర్మీలో జాయిన్ అవ్వడానికి అసెషని అకాడమీలో ఉన్న చాలా మంచివాడు. మీకు అతను మర్చిపో. ఇందు, ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని ఒక మిలిటరీ వాడికి ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. నాకు ఇక్కడ ఆల్రెడీ అతనితో పెళ్ళైపోయింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీ అన్ ఆర్మీ ఆఫీసర్ అండ్ బీ అన్ ఆర్మీ వైఫ్. ఇదిగో తన ఆర్మీ కమిషన్ నెంబర్. నాకు తనతో ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లోనే తన వైఫ్గా ఉండిపోతాను. సారీ డాడీ. డాడీ, నిజంగా ఓకేనా? Yes. Thank you, Daddy. Thank you. హృదయానా జడివానా తనతోనే జతకానా కలలా ఉన్న కాలాలలోనా సహవాసం కుదిరేనా తనతోటే నడిచానా చిరుమాయల్లో నేను మునిగానా. హలో, అశుకుటి, how are you? I am fine, Nana. How are you? Nana is very fine. ఎందుకు నాన్న ఎప్పుడు దూరంగా ఉంటున్నారు? అయ్యో, వెండి మిన్ను నీవంట, నేల కన్ను నేనంట, ఎంత దూరమున్నా నిన్నే రెప్పలాపి చూస్తుంటా. నీకు
నీకు ఇప్పుడే చెప్తున్నాను, నేను సర్వీస్లో ఉన్నప్పుడు డ్యూటీ టైంలో నాకేమైనా సరే నువ్వు ఏడవకూడదు. యాక్సిడెంట్, ఆపరేషన్, ఇంజురీ, డెత్ ఏమైనా సరే నా పిల్ల మీ అప్పటి ముందు ఏడవకూడదు. మీరు నేర్పించిన పోయం నేను బాగా ప్రాక్టీస్ చేశాను. కరెక్ట్ గా చెప్తాను నాన్న. హర్ష సార్, వింటుంటేనే రోమాలు నిక్కపొడుస్తున్నాయి సార్. అచ్చమిల్లయ చెమ్మిల్లయ చెమ్మింబదిల్లకి ఉచ్చి మీది పాన్ని వీళ్ళకి పోదిలు. అచ్చమిల్లయ చెమ్మిల్లయ చెమ్మింబదిల్లయే ఫోన్ చూడలేదా? ముగ్గు చెడిపోయాడు. నేను సర్వీస్లో ఉన్నప్పుడు డ్యూటీ టైంలో నాకేమైనా సరే నువ్వు ఏడవకూడదు. నా పిల్ల మీ అప్పటి ముందు ఏడవకూడదు. రిలేషన్షిప్ విత్ మై లవ్. ఇది సంతోషకరమైన కథ లేక విషాద కథ అని మీరే నిర్ణయించుకోవాలి. కానీ ఇది కథ కాదు, నా లైఫ్. ఊళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. నేను ఇలాగే కాసేపు పడుకోనా? నాన్నకి నెక్స్ట్ లీవ్ ఎప్పుడు వస్తుందమ్మా? సైందజ గారు, ఈ యాక్ట్ మీకు ఎలా అనిపించింది? కామెంట్ ముందు లెట్ us call the choreographer on stage. దిలీప్ మాస్టర్, 2 hours చూసిన ఒక మూవీని 10 minutes లో, అది కూడా ఒక స్టేజ్ అనేది కొన్ని మనకు బౌండరీస్ ఉంటాయి, ఎంతే చేయగలమని, కానీ తత్రూపంగా కళ్ళకు కట్టినట్టు తీసుకొచ్చి చూపించారు చూడండి. హ్యాట్స్ ఆఫ్. పవన్ అండ్ అంజలి గారు, మీ కెమిస్ట్రీ, ఓ మై గాడ్. ఎంత రియల్ ప్యార్స్ చూసినా సరే, రియల్ ప్యార్ చేస్తే అదొక మజా. నిజంగా మీరిద్దరు ఎంత లీనమైపోయి చేశారు. అండ్ అంజలి గారు, మీరు ప్రైవేట్గా పర్సనల్గా వచ్చి పర్ఫామ్ చేసిన దానికంటే కూడా పవన్ గారితో మీరు చేసిన అన్ని పర్ఫార్మెన్సెస్ కూడా నిజంగా టాప్ రేటెడ్ అన్నమాట. ఈచ్ వన్ ఆఫ్ యూ డాన్సర్స్, మీరందరూ కూడా ఈచ్ వన్ ఆఫ్ యూ కనెక్టెడ్ సో వెరీ వెల్. అండ్ ఈ పర్ఫార్మెన్స్ని ఈ 200th ఎపిసోడ్కి ఇంకా స్పెషల్ చేర్పించారు. ఆయన నాన్నగారుగా చేసిన ఆయన అయినా సరే, ఆ పాప అయినా సరే, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి, హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
శ్రీదేవి డ్రామా కంపెనీ 200 స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా సీతారామంలో మీరందరూ ఇంతవరకు సెగ్మెంట్స్ చూసారు కదా, మీ అందరికి అర్థమైందా? మాకు అర్థమైంది, కానీ ఏంటి ప్రాసెస్? మేమేమో విన్నా అంటున్నాం, వాళ్ళేమో వింటాం అంటున్నారు. మాకు ఒక సొల్యూషన్ చెప్పలేదు మీరు. సొల్యూషన్ ఏముంటుందండి, బండి నడవడానికి 2 చక్రాలు కావాలి, అలాగే జీవితం నడవడానికి కూడా ఆలు మగలని వాళ్ళు కావాలి. కానీ 2 చక్రాలు ఒకే సైజ్ లో ఉండి ఒకేలాగే తిరిగితేనే బండి నడుస్తుంది. అలాగే పెళ్ళాం మాట వినము అని చెప్పేవాళ్ళు తప్పే, పెళ్ళాం మాట మాత్రమే వింటాము అని చెప్పేవాళ్ళు కూడా తప్పే. ఇద్దరూ కలిసి మెలిసి ఎవరు రైట్ అయితే ఆ ఆపోజిట్ పర్సన్ దాన్ని ఒప్పుకొని కలిసిమెలిసి బ్రతికినప్పుడే మంచి జీవితం అవుతుంది, మంచి దాంపత్యం అవుతుంది. ఇది కూడా అర్థం కాకుండా మీరు పెళ్లి అంతా చేసుకున్నారా ఏంటి? రండి కలిసిపోదాం అందరూ. సో అర్థమైంది కదా, ఆలు మగలు అడ్జస్ట్ చేసుకొని ఒకరిని అర్థం చేసుకొని బ్రతకడమే సరైన జీవితం. సో ఈ 200th ఎపిసోడ్ సందర్భంగా సెలబ్రేషన్ మొదలు పెట్టేద్దామా? కేక్ ప్లీజ్. కేక్ ఒక షాప్ అబ్బాయికి చెప్పాను, అబ్బాయి వస్తానన్నాడా? లైఫ్ అంటే సెలబ్రేషన్ స్టార్.